Hi friends, good evening. Today I would like to explain you how we have to understand comprehension passage. ఇక్కడ చూడండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ పార్ట్ అనేది ఉంది అంటే అందులో కామన్గా వచ్చే క్వశ్చనే కాంప్రహెన్షన్. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఇంగ్లీష్ పార్ట్ అంటే దిస్ ఈజ్ ద కామన్ క్వశ్చన్. ఏంటి కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ద గివెన్ ప్యాసేజ్. ఎస్పెషలీ వీ హ్యావ్ టు గ్రాస్ప్ ది ఓవరాల్ ఐడియా ఆఫ్ ది గివెన్ పారాగ్రాఫ్. మనకు ఇచ్చిన పారాగ్రాఫ్ని క్లియర్గా చదువుతూ అందులో ఉన్నటువంటి లాంగ్వేజ్ మెకానిక్స్తో పాటు ఆ సెంటెన్స్లో అంటే ఆ పారాగ్రాఫ్లో సెంటెన్స్ ఫార్మేషన్లో దాగి ఉన్నటువంటి ప్లెయిన్ మీనింగ్తో పాటు ఇంటర్నల్ మీనింగ్ని కూడా క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇచ్చిన సెంటెన్స్ను మల్టిపుల్ వేగా ఆలోచించగలుగుతారో వాళ్ళు ఈజీగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ పైన వచ్చే క్వశ్చన్స్ను ఆన్సర్ చేస్తారు. హియర్ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఇచ్చే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ప్యాసేజ్ ఓరియంటెడ్గా ఉండవు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాసేజ్ పైన 5 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 క్వశ్చన్స్లో కేవలం 1 క్వశ్చన్ మాత్రమే డైరెక్ట్గా ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. మిగిలిన 4 క్వశ్చన్స్ మాత్రం దానిలో ఉన్నటువంటి ఇంటర్నల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గా మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని మనము ఫాస్ట్గా చేయాలంటే ఏం చేయాలి అంటే ముందుగా క్వశ్చన్స్ అనేవి మనకు కన్ఫర్మేటివ్ అని అంటూ ఉంటారు. కన్ఫామ్ చేసుకునే క్వశ్చన్స్. కన్ఫామ్ అంటే సింపుల్ ఎస్ ఆర్ నో, అంటే ఏదైనా ఒక అంశం అనేది నిజమా కాదా అని కన్ఫామ్ చేసుకోవడమే కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటారు. సో ఈ కన్ఫర్మేటివ్ క్వశ్చన్కు ఆన్సర్ ఎప్పుడు కూడా ఎస్ ఆర్ నో ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, లేక కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని ఉంటాయి. సో ఇచ్చిన అంశము రైటా రాంగా అని మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇది చాలా ఈజీ, కాకపోతే ఇటువంటి క్వశ్చన్స్ చాలా తక్కువగా అడుగుతూ ఉంటాడు. అడిగిన చాలా వరకు ఈ కన్ఫర్మేటివ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎప్పుడు కూడా ఒపీనియన్ బేస్ చేసుకొని అడుగుతూ ఉంటాడు. కాబట్టి క్యాండిడేట్స్ చాలా జాగ్రత్తగా ఆ క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేటివ్, అంటే ప్యాసేజ్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పైన వచ్చే క్వశ్చన్స్. సో ఈ ఇన్ఫర్మేటివ్ని నాన్ పోలార్ అని అంటూ ఉంటారు. అంటే దీనికి ఖచ్చితంగా హియర్ ద క్వశ్చన్ ఈజ్ సీకింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ, మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ స్వీకరిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఇన్ఫర్మేటివ్ అంటారు. ఇటువంటి వాటి ఖచ్చితంగా సెంటెన్స్ రూపంలో ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ వచ్చేసి యూనివర్సల్ లేక కాన్సెప్ట్. యూనివర్సల్ క్వశ్చన్ కానీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కానీ డైరెక్ట్గా వీటి ఆన్సర్స్ పారాగ్రాఫ్లో ఉండవు. మీ యొక్క ఒపీనియన్ దానిపైన అడుగుతూ ఉంటారు. సో ఒక పారాగ్రాఫ్లో ఏదైనా ఒక అంశాన్ని హైలైట్ చేస్తూ ఇండైరెక్ట్గా మీ యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి 4 మల్టిపుల్ చాయిసెస్ను జాగ్రత్తగా గమనించారనుకోండి, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఆ తర్వాత వొకాబులరీలో మనకు వర్డ్ పవర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక పదం
ఆ పదం పైన సినానిమ్ సేమ్ మీనింగ్ వర్డ్ కానీ లేక యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ కానీ అడుగుతూ ఉంటాడు. జనరల్గా పారాగ్రాఫ్లో వచ్చే వొకాబులరీ క్వశ్చన్స్ రెండు విధాలుగా అడుగుతూ ఉంటాడు. ఒకటి సినానిమ్, రెండు యాంటోనిమ్. సేమ్ మీనింగా లేక ఆపోజిటా అడుగుతూ ఉంటాడు. ఆ తరువాత క్వశ్చన్ వచ్చేసి లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్స్. మనకి ఇంగ్లీష్ పార్ట్ ఎక్కువగా లాంగ్వేజ్ పైన ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ లాంగ్వేజ్ బేస్డ్ అంటే ఏంటంటే ఒక పదాన్ని పారాగ్రాఫ్లో వాడినప్పుడు దాని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడగవచ్చు. అంటే ఆ పదాన్ని ఆ పారాగ్రాఫ్లో ఎలా అడిగారు అని అడగవచ్చు. లేక సెంటెన్స్లో పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని తీసుకొని ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అని అడగవచ్చు. సో ఇలా మనకు వెరైటీ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మీరు మాత్రం చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ వన్ థింగ్. డైరెక్ట్గా పారాగ్రాఫ్ని చదవకుండా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ని చదవండి. క్వశ్చన్స్ని ఫస్ట్ చదివిన తర్వాత వెంటనే అర్థం చేసుకోండి. ఆ క్వశ్చన్స్ దేని గురించి అడుగుతూ ఉన్నాయో మన మైండ్లో ఫ్రేమ్ కావాలి. అప్పుడు మీరు పారాగ్రాఫ్ చదవడం మొదలు పెట్టారనుకోండి, సో ఏ క్వశ్చన్కు ఏ ఆన్సర్ సరిపోతుందో యూ విల్ గెట్ సమ్ ఐడియా. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకి ఎప్పుడు కూడా సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మనము క్వశ్చన్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని చదవాలి. చదివి వెంటనే ప్యాసేజ్ని చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా వీ కెన్ బీ ఏబుల్ టు గెస్ ఏ క్వశ్చన్కు ఏది సరిపోతుందో ఒక ఐడియా వస్తుంది. సో ఇన్ మై ఒపీనియన్ ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఖచ్చితంగా మీకు మాత్రం ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఇది 5 మార్క్స్ గ్యారెంటీగా ఉంటాయి. ఖచ్చితంగా 5 out of 5 మనం తెచ్చుకోవచ్చు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా పారాగ్రాఫ్ పైన అడగరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్నిసార్లు కొన్ని సెంటెన్సెస్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఆ కన్ఫ్యూజ్ చేసే సెంటెన్స్ను ఎలా అయినా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చిన్న సెంటెన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ he remains at large. చూడండి, here he remains at large. ఈ సెంటెన్స్ని మీరు అంత ఈజీగా దీని మీనింగ్ మనం గెస్ చేయలేం గ్యారెంటీగా. కానీ ఇక్కడ రిమైన్స్ అట్ లార్జ్ చూడండి, హీ రిమైన్స్ అట్ లార్జ్. అసలు ఎక్కడే కానీ ఈ సెంటెన్స్లో మీనింగ్ అర్థం చేసుకోవడానికి అసలు క్లూనే లేదు ఇక్కడ. బట్ ఇటువంటి సెంటెన్స్ను పారాగ్రాఫ్లో ఇచ్చేసి ఇక్కడ రిమైన్స్ అట్ లార్జ్ అనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ దీని యొక్క మీనింగ్ ఏంటి అని అడగవచ్చు. మనకు క్లియర్గా యూసేజ్ ఆఫ్ ఈడియం అనే ఒక పార్ట్ ఇచ్చాడు. సో ఇటువంటి దాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది పారాగ్రాఫ్లో ఇవ్వచ్చు, లేక క్వశ్చన్లో డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు అనమాట. సో రిమైన్స్ అట్ లార్జ్, దీని మీనింగ్ని అంత ఈజీగా మనం గెస్ చేయలేం. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా దీని మీనింగ్ గెస్ చేయాలి అంటే దీనికి క్లూ దీని తర్వాత ఉండే సెంటెన్స్ కానీ లేక దీనికి ముందు ఉన్న సెంటెన్స్ని మీరు ఫాలో అయితే, అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్స్ను
దీనికి ముందు ఏముంది తర్వాత ఏముందో గమనించండి. ఖచ్చితంగా దీని మీనింగ్ మీరు గెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ రిమైన్స్ అట్ లార్జ్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దీనికి ముందు ఉన్న సెంటెన్స్ కానీ తర్వాత ఉన్న సెంటెన్స్ కానీ మనము అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేయాలంటే దీనికి కావాలి ఇలా చూడండి, ఆఫ్టర్ కిల్లింగ్ హిజ్ వైఫ్ హీ రిమైన్స్ అట్ లార్జ్. ఇప్పుడు ఈజీగా మనము దీని మీనింగ్ క్యాచ్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ, ఆఫ్టర్ కిల్లింగ్ హిజ్ వైఫ్, ఆఫ్టర్ కిల్లింగ్ హిజ్ వైఫ్ హీ రిమైన్స్ అట్ లార్జ్. ఇదేంటి, తన భార్యను చంపిన తర్వాత అతను పరారీలో ఉన్నాడు అంటే ఇది ఇక్కడ హియర్ హీ ఈజ్ అబ్స్కాండింగ్. ఇన్ ఆర్డర్ నాట్ టు బి అరెస్టెడ్ బై ది పోలీస్, పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఇటువంటి వాటిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే దాని యొక్క కాంటెక్స్ట్ గమనించండి, దాన్ని ఏ సందర్భంలో ఎలా ఇచ్చాడో గమనించండి. అంటే ఏంటి, దానికి ప్రిసీడింగ్ కానీ ఫాలోయింగ్ సెంటెన్స్ కానీ అబ్జర్వ్ చేయండి. సో కాంప్రహెన్షన్, ఇన్ మై ఒపీనియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది కూడా కాంప్రహెన్షన్ను ప్రాక్టీస్ చేయరు. అందరూ ఒకే ఒపీనియన్ ఉంటుంది, పారాగ్రాఫ్లోని ఆన్సర్లు ఉంటాయి కాబట్టి దాని గురించి వదిలేస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా మీకు ఇక్కడ 5 మార్కులు, కేవలం కాంప్రహెన్షన్కి మాత్రమే 5 మార్కులు ఉంటాయి. మిగిలిన లాంగ్వేజ్ అంటే గ్రామర్లో ఏ టాపిక్ కూడా 5 మార్కులు ఉండవు మీకు. కాబట్టి దీన్ని మీరు ప్రాపర్గా ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేయాలి. మీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా పర్లేదు, అందులో ఉన్నటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్టికల్ తీసుకుందాం, ఆర్టికల్లో మహా అయితే 1 or 2 మార్క్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఖచ్చితంగా ఆర్టికల్ను మనము 1 or 2 మార్క్స్ సాధించాలంటే 2-3 times 2-3 hours ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెన్స్ కానీ ప్రపోజిషన్ కానీ ఏవైనా కానీ అవన్నీ కూడా 1 or 2 మార్క్స్ మాత్రమే ఉంటాయి. బట్ కాంప్రహెన్షన్ క్యారీస్ 5 మార్క్స్, 5 మార్కులు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడేంటి, పారాగ్రాఫ్ పైన వచ్చే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా వాటి ఆన్సర్స్ 90% పారాగ్రాఫ్లో ఉండవు. లాంగ్వేజ్ ఫంక్షన్స్ పైన క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఒక 3-4 ప్యాసేజెస్ బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు అప్పుడే ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. సో డూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గివెన్ పారాగ్రాఫ్. ఎప్పుడైతే దాని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారో క్లియర్గా ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ.